విలాప వాక్యములు 3వ అధ్యాయము 22వ వచనం. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. ప్రియులరా, దేవుని వాగ్దాన వాక్యము. జనులు తిరుగుబాటు చేసి దేవునిని విడిచిపెట్టేసి ఆయన మాట వినకుండా ఉన్నప్పుడు దేవుడు తన యొక్క కోపము చేత వారిని నాశనము చేయకుండా ప్రవక్త ద్వారా ఈ మాటలు సెలవిస్తున్నాడు. నిజముగానే మన దేవుడు కృపగలవాడు. ఆయన వాత్సల్యత మన ఎడల అనుదినము నూతనముగా పుట్టుచున్నది కాబట్టి మనము నిర్మూలము కావటం లేదు. ఆయన కృపను బట్టి దేవునికి స్తుతులు చెల్లిద్దామా? ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, మా దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. మీరిచ్చిన వాగ్దాన వాక్యమును బట్టి వందనాలు. నిజముగానే మీరు ప్రభు కృపగల దేవుడవు. నీ మీద తిరుగుబాటు చేసిన ప్రజల ఎడల మహాకృపను చూపించున్నావు. ఈ రోజున మా మీద కూడా మీ కృపను చూపిస్తూ మీ వాత్సల్యతను మా మీద కనపరుస్తున్నందుకు వందనాలు. మీ వాత్సల్యత మమ్మల్ని నాశనం నుంచి తప్పిస్తుంది. అయ్యా, మీ నామునికి మహిమ చెల్లిస్తున్నాం. ఈ వాగ్దాన వాక్యం విని ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని, వారి కుటుంబాలను దీవించండి. మీ హస్తము తోడుగా ఉంచండి. మీ కృపాక్షములను అనుగ్రహించండి. వారి ప్రతి ప్రయత్నములో జయము దయచేయండి. ఈ దినమంతా మీ హస్తము తోడుగా ఉంచండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.